the Lord. Praise the Lord. Praise, praise, praise the Lord. Praise, praise, praise the Lord. యేసు రాజా వందనం. యేసు రాజా వందనం. యేసు రాజా స్తోత్రం. యేసు రాజా స్తోత్రం. మహిమగల తండ్రి వందనం. మహిమగల తండ్రి వందనం. మహిమగల తండ్రి ఆరాధన. మహిమగల తండ్రి ఆరాధన. పరమ వైద్యుడా స్తోత్రం. పరమ వైద్యుడా స్తోత్రం. పరమ వైద్యుడా ఆరాధన. పరమ వైద్యుడా ఆరాధన. పరమ వైద్యుడా మహిమ. పరమ వైద్యుడా మహిమ. Praise the Lord. Praise the Lord. Praise, praise, praise the Lord. Praise, praise, praise the Lord. ప్రియమైనటువంటి సహోదరులారా, మానవుడు లోకమంతా సంపాదించి తన ఆత్మను కోల్పోతే లాభమేమి, ప్రయోజనమేమి? మానవుడంటే ఏంటి? ఇందా చెప్పాను కదా, శరీరము ఆత్మ కలయికే మానవం. మరి ఈ శరీరాని కోసం ఎన్నో మనము తహతహపడతాము, ఎన్నో పనులు చేస్తాము, ఎంతో సంపదని కూడగొట్టుకుంటాము, శరీరాన్ని సుఖపెడతాం, కాపాడుకోవటం. జబ్బు వచ్చిందంటే చాలు ఈ యొక్క శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో ఎన్నెన్నో మనము విషయాల గురించి మనం ఆలోచిస్తాం. మరి మానవుడంటే శరీరం ఒక్కటి మాత్రమే కాదని తెలిసి మరి ఆత్మను రక్షించుకోవడానికి మనం ఏం చేస్తున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి. తనకు అనుగుణంగా మనము అడుగులు వేయాలని ఈరోజు మనము ధ్యానిస్తూ ఉన్నాం. దేవుని వాక్యానుగుణంగా దేవుని ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము మన ఆత్మను మనం రక్షించుకోవాలంటే మనం ఏం చేయాలి? మన పుణ్యకార్యాలు, దాన ధర్మాలు చేయాలి. తపస్సు కాలంలో కానివ్వండి, ఆగమన కాలంలో కానివ్వండి, 3 ముఖ్యమైనటువంటి విషయాలను మన తల్లి అయిన స్త్రీ సభ ఎందుకని ఈ విషయాల గురించి ఎక్కువగా ధ్యానించమని మనల్ని ఎందుకు కోరుకుంటుందంటే అది దేవునికి ఇష్టమైనది కాబట్టి. పుణ్యకార్యాలు, దాన ధర్మాలు దేవునికి ఇష్టమైనటువంటి కానుక. మనం అంధకారంలో ఉన్న, మృత్యులోకంలో ఉన్న మనము దాన ధర్మాలు చేస్తే ఆ దాన ధర్మాలు మనల్ని మృత్యులోకము నుండి రక్షిస్తాయి. మనల్ని పవిత్రులుగా, దేవుని యందు పవిత్రులుగా, నిర్దోషులుగా, నీతి నిజాయితీగా ఉంచబడేటువంటిది మనం ఎప్పుడైతే దాన ధర్మాలు చేస్తామో. తద్వారా ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ ముఖ్యమైనటువంటి విషయాన్ని శ్రద్ధతో ఆలకించి దానికి అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకుందాం. రెండవది, మన ఆత్మలు మనం రక్షించుకోవాలంటే మనం ఏం చేయాలి? తల్లిదండ్రులను గౌరవించాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటిది ఈ యొక్క ఆధునిక ప్రపంచంలో. చాలామంది తల్లిదండ్రులు నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఈ రోజుల్లో. ఎవరు లేనటువంటి వారు అందరూ ఉన్నారు, కానీ నిర్భాగ్యులుగా, నిస్సహాయులుగా, దిక్కులేని వాళ్ళుగా ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు అని మనం గమనించాలి. మరి అటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితిని నా యొక్క తల్లిదండ్రులకి నేను ఇస్తూ ఉన్నానా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడు ఇచ్చినటువంటి 4 ఆజ్ఞ, నీ తల్లిదండ్రులను గౌరవించాలి. అందుకనే తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు. కళ్ళ ముందున్నటువంటి దైవాలను వదిలిపెట్టి కనపడే దేవుడి కోసం కొండలు ఎక్కుతారు, పుట్టల దగ్గరికి వెళ్తారు, నడుచుకుంటా ఎక్కడికెక్కడికో వెళ్తారు. కానీ నీ ఇంటిలోనే నీ దగ్గర ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని వాళ్ళు బాగున్నారా, చక్కగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, ఆరోగ్యంగా ఉన్నారా అని ఎవరైనా సరే పలకరించే వాళ్ళు ఉన్నారా ఈ రోజుల్లో? ఒకటి గమ్మత్తుగా ఉంటుంది. తల్లికి ఇష్టమైనటువంటి ఏదైనా కూర కానీ భోజనం కానీ, అరే నాకు ఇది ఇష్టం రా బాబు, నాకు వండి పెట్టరా, నీ భార్యని అడిగి వండి పెట్టరా అంటే బతుకున్నప్పుడు ఎవడు వదిలి పెట్టడు. ఆమె చచ్చిపోయిన తర్వాత మా అమ్మకి బాగా ఇష్టం అని ఆమె ఫోటోకు పెడతారు. ఏం ఉపయోగం అండి? ఏం ఉపయోగం అమ్మ? చనిపోయినప్పుడు కాదు చూసుకునే, నువ్వు దినాలు కాదు నువ్వు చేసేది. అప్పులు చేసి ఉన్నా లేకపోయినా మా అమ్మ కార్యాన్ని బాగా చేయాలి అని గొప్పలు చెప్పుకునేటువంటి కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు ఈ రోజుల్లో.
బతుకున్నప్పుడు ఒకడు కూడా ముద్దు పెట్టడు. చచ్చిన తర్వాత ఏదో కార్యాలు చేస్తారనుకుంటాం. ఆమె యొక్క ఆత్మ ఏ విధంగా శాంతిస్తుంది ఒకసారి ఆలోచించండి ప్రియమైనటువంటి సహోదరులారా. అందుకనే తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు అని మనము గ్రహించాలి. దేవుడిచ్చినటువంటి ఈ ఆజ్ఞ ఎందుకు ఇచ్చాడంటే అది దేవునికి ఇష్టమైనది కాబట్టి. తల్లిదండ్రులు మనం ఈ రోజుల్లో ఇంత స్థాయిలో ఉన్నామంటే వారు చేసినటువంటి కష్టం. ప్రియమైనటువంటి సహోదరులారా, తల్లిదండ్రులను మనం తప్పనిసరిగా గౌరవించాలి. వారికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని మనము వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళని ఎప్పుడూ నిరుత్సాహపరచకూడదు, కన్నీటి పెట్టకూడదు, వారిని ఎప్పుడూ అనాథలుగా వదిలిపెట్టకూడదు. అది దేవుని యొక్క శాపం అవుతుంది. ప్రియమైనటువంటి సహోదరులారా, నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవిస్తే నీ దేవుడు నిన్ను దీవిస్తాడు. నీ తల్లిదండ్రులకు ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత నీకు ఇస్తే నువ్వు ఎంతో స్థాయిని ఇచ్చేటువంటి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, చాలామంది కుటుంబాల్లో ఎవరి బిడ్డలైతే తల్లిదండ్రులను ఆలనా పాలన చూసుకుని గౌరవిస్తారో వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి. తల్లిదండ్రులు చూడకుండా వాళ్ళని నిస్సహాయ స్థితిలో ఒంటరి వారిగా అభాగ్యులుగా వదిలిపెట్టినటువంటి కుమారులు కుమార్తెల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. మీరు ఏం చేద్దామన్నా దేవుడు ఆశీస్సులు ఉండవు, మీ బిడ్డలకు ఆశీస్సులు ఉండవు. మీరు ఏ కష్టపడినా దానికి ప్రయోజనం ఉండదు. గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి సహోదరులారా, మన తల్లిదండ్రులు మనము గౌరవించాలి. అదేవిధంగా ఒక కూతురు, ఒక ఇల్లాలు తల్లిదండ్రులు పుట్టిన ఇల్లును వదిలినప్పుడు మెట్టు ఇల్లు ఆమె యొక్క ఇల్లు అవుతుంది. నీ తల్లిదండ్రులు నువ్వు ఏ విధంగా గౌరవించావో, నీ ఇంటిలో నువ్వు ఏ విధంగా వాళ్ళని నువ్వు ఎంత గౌరవంగా చూసుకున్నావో, ఎంత ప్రేమతో చూస్తూ ఉన్నావో, అదేవిధంగా నువ్వు మెట్టినింటికి వచ్చినప్పుడు నీ అత్తామామలు నీకు తల్లిదండ్రులు. మరి అటువంటి తల్లిదండ్రులను నువ్వు ఎందుకు గౌరవించటం లేదు? మరి అటువంటి తల్లిదండ్రులు అయినటువంటి వారిని నీ తల్లిదండ్రులు ఎంత ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని నువ్వు ఎంత ప్రాధేయపడుతూ ఉన్నావో, ఎంత ఆశతో ఉన్నావో, మరి మెట్టింటికి వచ్చినప్పుడు అదే తల్లిదండ్రులు అత్తామామలు అయినటువంటి తల్లిదండ్రుల్ని నువ్వెందుకు చూసుకుంటాం లేదు? ఇది ఎక్కడ న్యాయం? దేవుడు సంతోషిస్తాడా? చెప్పండమ్మా. ఇది జరగటం లేదా? మన కుటుంబాల్లో జరగటం లేదా? ఎంతోమంది నాకు వచ్చి చెప్తారు, గురువుని కదా ఫాదర్ గారు, మా కోళ్ళ నా మాట వింటలేదు. ఆమె ఎప్పుడైతే మా ఇంట్లో కాలు పెట్టిందో, ఎందుకని అత్తామామలు ఇంత బాధపడుతున్నారు? ఎందుకు? కానీ కోళ్ళు అన్నిట్లో ముందే బైబిల్ తెరవగానే మొదలు పెట్టేది. చక్కగా పాడతారు, అన్ని దేవాలయంలో అన్ని కార్యక్రమాల్లో ముందుంటారు. కానీ ఇంటికాడ చూస్తే సఖ్యత ఉండదు, సమాధానం ఉండదు, పలకరింపులు ఉండవు. ఎందుకు వచ్చినటువంటి విశ్వాసం అండి ఇది? ముందు నీ కుటుంబాన్ని చక్కబెట్టుకో. ముందు నీ కుటుంబంలో సమాధానం ఉందా అని గమనించు. అత్తామామలైనటువంటి తల్లిదండ్రులైనటువంటి వారిని నువ్వు గౌరవిస్తున్నావో లేదో నిన్ను నీవు పరీక్షించుకో ప్రియమైనటువంటి సహోదరుల. ఇది చాలా ముఖ్యమైనటువంటి ఈ ఆధునిక ప్రపంచంలో మన జీవితంలో మనము చేయవలసినటువంటిది మన తల్లిదండ్రులను గౌరవించాలి. దేవునికి ఇది ఇష్టమైనటువంటిది. సిరాకు 7వ అధ్యాయము 27వ వచనములో దేవుని వాక్కు చెప్తుంది. సిరాకు 7వ అధ్యాయము 27వ వచనం, నిన్ను కన్న నీ తల్లి పురిటినొప్పులను మరిచిపోవలదు, నీకు ప్రాణమిచ్చిన నీ జననీ జనకులు వారి రుణమును నీవెట్లు తీర్చుకోగలవు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఇతర దేశాల్లో మనం ఒకసారి గమనించినట్లయితే, నేను కెనడా దేశంలో 10 సంవత్సరాలు పనిచేసి వచ్చాను. నాకు తెలుసు వాళ్ళ సాంప్రదాయాలు.
తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళు గౌరవిస్తారో, తల్లిదండ్రులు బిడ్డలు ఏ విధంగా సంస్కారవంతంగా పెంచుతారో నాకు తెలుసు. 18 సంవత్సరాలు నిండినటువంటి ఏ బిడ్డ అయినా సరే కుటుంబం నుండి వెళ్ళిపోవాలి. 18 సంవత్సరాలు నిండినటువంటి ఏ బిడ్డ అయినా సరే తల్లిదండ్రులకి బాధ్యత ఉండదు. ఆ బిడ్డ బయటికి వెళ్ళిపోయి తానే జీవితాన్ని పోషించుకోవాలి. యూనివర్సిటీలో చదువుకోవాలంటే పని చేసుకోవాలి, డబ్బులు సంపాదించుకోవాలి, పెళ్లి చేసుకోవాలంటే తనను తాను మొత్తం తానే సంపాదించుకోవాలి. తల్లిదండ్రులకి బాధ్యత ఉండదు. కానీ మన భారతదేశంలో నలుగురు పిల్లలు ఉంటే తల్లిదండ్రుల పరిస్థితి చూడండి. పెళ్ళిళ్ళు చేయాలి, పెళ్ళైపోయి చదివించాలి. హాస్టల్ అయినా మంచి చదువులైనా ఇంగ్లీష్ మీడియం, ఈ రోజుల్లో ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు అందరూ. ఏమీ లేనటువంటి తల్లిదండ్రులు 24 గంటలు కష్టపడతారు. ఎందుకు కష్టపడుతున్నావు అంటే వాళ్ళ ఆలోచన ఏమిటి? నా బిడ్డల భవిష్యత్తు ఉండాలి, మంచిగా చదువుకోవాలి వాళ్ళు. మన భారతదేశంలో తల్లిదండ్రులకి ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ఉండదు. ఒక సినిమాకి వెళ్ళరు, ఒక తీర్థయాత్రలకు వెళ్ళరు, ఒక మంచి మంచి ప్రదేశాలకి వెళ్ళరు. వాళ్ళ ఆలోచన అంతా, వాళ్ళ యొక్క జీవితం అంతా ఎవరి కోసం? ఎవరి కోసం అమ్మా? బిడ్డల కోసం. బిడ్డలే సమస్తం. మరి అటువంటి బిడ్డల కోసం సర్వము ధారపోసినటువంటి తల్లిదండ్రులకి చివరిగా మిగిలేది ఏమిటండి? ఏంటి మిగిలేది? నిరుత్సాహం, నిరుత్సాహం, నిష్ప్రయోజనం. మరి అటువంటి తల్లిదండ్రుల్ని మనం ఎంత ప్రేమించాలి, ఎంత గౌరవించాలి? వాళ్ళకి ఏమిచ్చి మన రుణం తీర్చుకోగలమో ఒకసారి ఆలోచించండి. తల్లి 9 మాసాలు తన గర్భంలో మోసి, గర్భంలో ఉన్నప్పుడు కుమారుడు ఎంత తన్నినా గర్భాన్ని తల్లి భరిస్తుంది. అదే కుమారుడు భూలోకంలో, కుమార్తె భూలోకంలో పడినప్పుడు తల్లిని ఎంతగా దూషిస్తారో, అదే కాళ్ళతో తల్లిని తన్నినటువంటి వారు, దూషించినటువంటి వారు ఈ సమాజంలో కోకొళ్ళ మంది, చాలామంది ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరులారా, మనము ఆలోచించవలసినటువంటి విషయం, మనము మన జీవితంలో ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటిది మన తల్లిని, తండ్రిని నిరుత్సాహపరచకూడదు. కన్నీటి పెట్టేటువంటి పరిస్థితిని ఎన్నడూ తల్లిదండ్రులకి తీసుకురాకూడదు. ప్రియమైనటువంటి సహోదరుల, అది కాలిఫోర్నియా రాష్ట్రంలో, అమెరికా దేశంలో లేక కొన్ని సంవత్సరాలు నోములు ప్రార్థనలు చేసిన తర్వాత ఒక యవనస్తులకి లేక ఒక కుమార్తె పుట్టింది. ఆమె పేరు సోఫియా. సోఫియా చాలా అందంగా పుట్టింది. అందరూ మిస్ అమెరికా, మిస్ అమెరికా అనేవాళ్ళు. అంత అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు తల్లిదండ్రులు. మరి ముఖ్యంగా తల్లి నా బిడ్డ నడిస్తే ఎంత బాధపడుతుందని కాలు కింద పెట్టుకోకుండా అంతగా ప్రేమించి పెంచుకుంటుంది తల్లి. ఒక వయసు వచ్చినప్పుడు తల్లి స్కూల్కి పంపించడానికి కూడా ఇష్టం లేదు, కానీ పంపించాలని ఇష్టపూరితంగా కాకుండా పంపించేవేది. ఉదయమే లేచి స్కూల్కి తయారు చేసి, స్కూల్కి వెళ్ళే ముందు చాలా అన్ని ముద్దులు పెట్టి పంపించేది. మళ్ళీ కుమార్తె ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేది తల్లి. అలా రోజులు గడుస్తూ ఉంటే 10వ క్లాస్ అంటే 16 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ బిడ్డ ఒకరోజు స్కూల్కి వెళ్ళి మళ్ళీ వస్తూ ఉన్నప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే తల్లిని చేదరించుకుని తోసేసింది. నీ వల్ల నేను అన్నీ అనుభవిస్తున్నాను, నేను నలబడిపోతాను, నా యొక్క పేరు ప్రఖ్యాతులు రావటం లేదు అని తల్లిని చేదరించుకుని నెట్టేసినప్పుడు తల్లి పడినటువంటి ఆవేదనకి అంతా ఇంత కాదు. ఎంతో ఆవేదనతో కన్నీటి మొన్నీరుగా ఏడుస్తూ ఉంది తన గదిలో. అప్పుడే వచ్చినటువంటి భర్తతో చెప్పింది, ఈరోజు సోఫియా నన్ను చేదరించుకుంది, నన్ను తాకవద్దని నన్ను తోసివేసింది అని
తన యొక్క బాధను తన భర్తకు విన్నవించుకుంది ప్రియమైనటువంటి సహోదరుల. అప్పుడు తండ్రి సోఫియా గదికి వెళ్ళి చెప్తూ ఉన్నాడు, అమ్మా నువ్వు ఈరోజు అందరి చేత మిస్ అమెరికా మిస్ అమెరికా అని పిలువబడుతూ ఉన్నావే, దానికి కారణం నీ తల్లి. నువ్వు 3 సంవత్సరాలు ఉన్నప్పుడు ఉయ్యాల తొట్టిలో ఉన్నప్పుడు కింద పెట్టినటువంటి ఆ యొక్క కొవ్వొత్తి కాలిపోవటం ద్వారా నీ యొక్క ఉయ్యాల తొట్టితో పాటు నువ్వు కాలిపోతుంటే నువ్వు ఏ చేతులనైతే తోసిపుచ్చావో అదే చేతులు తన చేతులను కాల్చుకొని నిన్ను కాపాడిందమ్మా. మరి అటువంటి తల్లిని నువ్వు చేదరించుకుంటావా? అటువంటి చేతులు మాలిన్యమైపోయావని అంటావా? అదే చేతులు నిన్ను కాపాడపోతే ఈరోజు ఈ లోకంలో నువ్వు ఇంత అందగత్తిగా పుట్టేదానివి కాదు, అందరు నిన్ను మిస్ అమెరికా అనేవాళ్ళు కాదు అని చెప్పాడు. ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ రోజుల్లో మన యొక్క బిడ్డలు కూడా అంతే. వాళ్ళు ఎలా పైకి వచ్చారు, ఏ విధంగా వాళ్ళు ఇంతెంత చదువులు చదివారు అని ఒక్కసారైనా మన చదువుకున్నటువంటి బిడ్డలు ఆలోచిస్తారా? తల్లిదండ్రులు పడినటువంటి కష్టాన్ని ఏ రకమైనా సరే వాళ్ళు ఆలోచించి తనకు అనుగుణంగా అడుగులు వేస్తూ తల్లిదండ్రులకు ఇవ్వవలసినటువంటి ప్రాముఖ్యత, ఆ యొక్క సంస్కారమైనటువంటి బాధ్యత కలిగినటువంటి బిడ్డలుగా ఉంటారంటే ప్రియమైనటువంటి సహోదరులారా మనం ఆలోచించాలి. తల్లిదండ్రుల్ని మనము ఎన్నడూ విడనాడకూడదు, తల్లిదండ్రుల్ని మనము గౌరవించాలి. అందుకనే శిరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము అందరికీ తెలిసినటువంటి వాక్యం. శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనమున చూసినట్లయితే, బిడ్డలారా మీ తండ్రినైన నా పలుకులు ఆలింపుడు, మీ తండ్రి అయినటువంటి నా పలుకులను ఆలకింపుడు. నేను చెప్పినట్లు చేసినచో, నేను మీకు చెప్పినట్లు చేసినచో మీకు భద్రత కలుగును, మీకు భద్రత కలుగును. చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మన తల్లిదండ్రిని గౌరవించడం ద్వారా మనం ఏం లాభం పొందుతామో అక్కడ దేవుని వాక్యం చెప్తుంది. చదవమ్మా. బిడ్డలు తమ తండ్రిని గౌరవింపవలననియు, బిడ్డలు తన తండ్రిని గౌరవించినప్పుడు తమ తల్లికి విధేయులై ఉండవలననియు దేవుని కోరిక. తండ్రిని గౌరవించువాడు, చూడండి, తండ్రిని గౌరవించువాడు తన పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకొనినట్లే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రిని గౌరవించువాడు తన పాప ప్రాయశ్చిత్తమును చేసుకొనినట్లని దేవుని వాక్యం చెప్తుంది. మరి నీ తండ్రిని నువ్వు గౌరవిస్తున్నావా? ఒక తండ్రి 90 సంవత్సరాలైనటువంటి తండ్రి కొడుకుని, అయ్యా ఇదేంట్రా అని అడిగినప్పుడు తండ్రిని దూషించాడు. నీకెన్నిసార్లు చెప్పాలి, ఒకసారి చెప్తే అర్థం అవదా అని 90 సంవత్సరాల తండ్రిని కసురుకున్నాడు. మరి అదే తండ్రి నువ్వు 70 సంవత్సరాల క్రితం నువ్వు చిన్న బాలుడిగా ఉండి, నాన్న అది ఏమిటి అంటే అది చందమామయ్యా అని పదే పదే తండ్రిని నువ్వు అన్ని ప్రశ్నలు వేసినా కూడా తండ్రి ఎంత ఓర్పుతో సహనంతో అది చందమామయ్యా అని ఎన్నిసార్లు చెప్పాడండి మనకి? ఎంత ఆయన సహనంతో ఓర్పుతో మన యందు నడుచుకున్నాడండి తండ్రి. మరి అదే తండ్రి నిస్సాయి స్థితిలో 90 సంవత్సరాలు 80 సంవత్సరాలు ఉన్నటువంటి తండ్రి ఒక్క విషయం గురించి మనల్ని అడిగితే మనం చేదరించుకుంటాం, అసహించుకుంటాం. నేను ఎందుకు పుట్టాను రా బాబు అని మనం మాటల తోటాలతో పేలుస్తాం తండ్రిని. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, తండ్రిని మనము ప్రేమిస్తే గౌరవిస్తే దేవుడు ఏమని చెప్తూ ఉన్నాడు? మన పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకున్నట్లని దేవుని వాక్యం చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తర్వాత తల్లిని సన్మానించువాడు నిధిని చేకొనినట్లే. మనం నిధి కోసం ఏదో తకలతో పడతాం, ఏదేదో సంపాదించుకోవాలి అని ఆతురత పడతాం.
దేవుడిచ్చినటువంటి నిధి నీ తల్లి. నీ తల్లిని గౌరవిస్తే, నీ తల్లిని ప్రేమిస్తే నువ్వు ఒక నిధిని సంపాదించుకున్నట్లని దేవుని వాక్యం చెప్తుంది. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇంకా తండ్రిని సన్మానించి పుత్రుని, తండ్రిని సన్మానించి పుత్రుని, అతని పుత్రులు సంతోషపెట్టుదురు. అతని పుత్రులు సంతోషపెట్టుదురు. సంతోషపెట్టుదురు. అతని పుత్రులు సంతోషపెడతారు. ఇంకా అతని ప్రార్థనను దేవుడు అతని ఆలించును. ప్రార్థనను దేవుడు ఆలించును. ఆలకిస్తాడు. తండ్రిని గౌరవించేవాడు నువ్వే ప్రార్థన చేసినా దేవుడు ఆలకిస్తాడు. తండ్రిని ఆదరించువాడు తండ్రిని ఆదరించువాడు దీర్ఘాయుష్మంతుడు అగును. అవుతాడని దేవుని వాక్కు చెప్తుంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇది మనము శ్రద్ధగా ఆలకించి మన జీవితంలో పాటించవలసింది. ప్రియమైనటువంటి సహోదరులారా, మన తల్లిదండ్రులను ఏం చేయాలి? గౌరవించాలి. మరి నా తల్లిదండ్రులు నేను గౌరవిస్తున్నానా? వారికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని నేను ఇస్తూ ఉన్నానా? ఒకరోజు ఒక తల్లి పెరట్లో పడిపోయింది. 70 సంవత్సరాలు ఉన్నటువంటి తల్లి, ఆమె నడుస్తూ నడుస్తూ జారిపోయి పెరట్లో పడింది. అక్కడే వరండాలో తన కుమారుడు చూస్తున్నాడు. సహజంగా తల్లి కింద పడిపోతే ఏం చేయాలి? కుమారుడు ఏం చేయాలి? పరుగున వెళ్ళి తల్లిని లేవదీయాడు, అవునా? కానీ ఈ కుమారుడు తల్లి పడిపోతే చూస్తున్నాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి భర్త నిస్సహాయ స్థితిలో భార్యను లేపలేక అందరిని పిలిచాడు. నా భార్య పడిపోయింది, రండి రండి లేపండి అని. చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చారు లేపటానికి. కుమారుడు వరండాలో ఉండి చూస్తున్నాడు. ఏమంటున్నాడో తెలుసుగా? ఏం ఆలోచిస్తున్నాడో తెలుసా? నేను కానీ మా తల్లికి సహాయం చేస్తే నా భార్య ఏమనుకుంటుందో? ఏమనుకుంటుందమ్మా? ఏమనుకుంటుంది? నవమాసాలు కని పెంచినటువంటి తల్లి పడిపోతే నిన్న మొన్న వచ్చినటువంటి బెల్లం కోసం భర్త తన కొడుకు అంటున్నాడు, నా తల్లి నా భార్య ఏమనుకుంటుందో? ఏమనుకుంటుంది? మరి అటువంటి పరిస్థితులు ఉన్నాయి సమాజంలో. ప్రియమైనటువంటి సహోదరుల, తల్లిదండ్రులను నిస్సహాయ స్థితిలో ఉంచకండి. దేవుని యొక్క దీవెనలు మనం పొందాం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మరి అటువంటి పరిస్థితుల్లో మనం ఉండకుండా దేవుడు మనల్ని దీవించాలని మనం ప్రార్థన చేద్దాం.